Hello, friends. Let's look at today's editorial. Before we begin it, note down this number. ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. April 1 నుంచి ఫ్రెష్ బ్యాచెస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. యూపీఎస్సి, గ్రూప్ 1, క్యాట్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ April 1 నుంచి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. ప్రతి కోర్స్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఎండ్యూరింగ్ గ్రేట్నెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్యూరింగ్? ఎండ్యూరింగ్ అంటే లాంగ్ లాస్టింగ్, ఎక్కువ కాలం మన్నేది. ఎండ్యూరింగ్ గ్రేట్నెస్, గ్రేట్నెస్ ఎక్కువ కాలం కొనసాగడం, లాంగ్ లాస్టింగ్ గ్రేట్నెస్. ఎవరి గురించి రాశారు ఇదంతా? జోకోవిక్. మనం టెన్నిస్ అంటే ఇష్టపడే ప్రతి వ్యక్తికి కూడా ఈయన గురించి తెలుసు. గత 10 సంవత్సరాలుగా తీసుకుంటే మనం టెన్నిస్లో బాగా ఎక్కువగా విన్న పేర్లు 3: ఫెదరర్, నదాల్ అండ్ జోకోవిచ్. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది. ఫెదరర్, నదాల్ గురించి మాట్లాడుకున్నంత ఎక్కువగా జోకోవిచ్ గురించి మాట్లాడుకోలేదు. కానీ ఈయన గ్రేట్‌నెస్ అనేది వాళ్ళతో కంపేర్ చేస్తే ఏమాత్రం తక్కువ కాదు. ఏదో రోజు వాళ్ళిద్దరిని కూడా క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది. వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎడిటోరియల్ అనేది సాగింది. జోకోవిచ్ seems ready to chase down records in men's tennis held by Federer and Nadal. నదాల్ మరియు ఫెదరర్ చేతిలో ఉన్న ఈ టెన్నిస్ రికార్డ్స్ అన్నిటిని కూడా చేజ్ చేయడానికి జోకోవిచ్ రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. Among the big three in men's tennis, Novak Djokovic has been the least appreciated by fans and followers. ఇప్పుడే మాట్లాడుకున్నాం. వీళ్ళ ముగ్గురులో జోకోవిచ్ని ఎందుకో మరి ఫర్ సమ్ రీజన్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఎక్కువగా అప్రిషియేట్ చేయలేదు. అంటే తన గ్రేట్నెస్కి తగిన, తన ఎబిలిటీకి తగిన గుర్తింపు తనకి వచ్చినట్టుగా లేదు. ఫెదరర్కి వచ్చినట్టుగా, నదాల్కి వచ్చినంత గుర్తింపు అనేది జోకోవిచ్కి రాలేదు. ఇది మీరు చాలాసార్లు టెన్నిస్ మ్యాచ్లు చూసినప్పుడు ఫెదరర్కి, నదాల్కి మ్యాచ్ జరిగిందనుకోండి, మెజారిటీ విల్ టేక్ ద సైడ్ ఆఫ్ ఫెదరర్ కంపేర్ టు నదాల్. అలాగే ఫెదరర్కి జోకోవిచ్కి జరిగిందనుకోండి, ఆల్మోస్ట్ ఎవ్రీబడి రూట్స్ ఫర్ ఫెదరర్. ఒక 70% ఫెదరర్ గెలవాలని కోరుకుంటే మిగిలిన వాళ్ళు జోకోవిచ్ అని. నదాల్కి జోకోవిచ్కి జరిగిందనుకోండి, మెజారిటీ నదాల్కి ఫేవర్ చేస్తూ ఉంటారు. అది ఫర్ సమ్ రీజన్ ఆయనకి దక్కాల్సినంత ఫ్యాండమ్ అనేది దక్కలేదు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. If Roger Federer's wizardry has elevated the sport to unseen levels aesthetically, Rafael Nadal's rugged artistry has stretched it to athletic extreme. ఎక్సలెంట్‌గా డిస్క్రైబ్ చేశారు వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేని. రోజర్ ఫెదరర్ ఆట టెన్నిస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఫెదరర్ ఆట ఎంత అందంగా ఉంటుందంటే విజార్డరీ అన్నారు. మ్యాజిక్, ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. ఒక మాంత్రికుడిలాగా, మనం త్రివిక్రమ్‌ని మాటల మాంత్రికుడు అంటాం. మాటలతోనే మ్యాజిక్ చేస్తాడు అని. అలాగే ఫెదరర్ తన షాట్స్‌తో మ్యాజిక్ చేస్తాడు. ఎంత అందంగా ఉంటుందా టెన్నిస్. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించేలాగా అందంగా ఆడతాడు. అందుకే ఎస్థెటికల్లీ అన్నారు. ఎస్థెటికల్ అంటే అర్థం ఏంటి? ఆర్టిస్టిక్ బ్యూటీ. చాలా అందంగా, ఇంత అందంగా ఉంటుందా స్పోర్ట్. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అంటే ఈ తరానికి అంతగా ఎక్కువగా చూసుండకపోవచ్చేమో గానీ, లాస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా సచిన్ టెండూల్కర్ 90స్‌లో, ఎర్లీ 2000స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అలా చూడాలనిపిస్తుంది. అంటే రఫ్ అండ్ టఫ్‌గా, రగ్గడ్‌గా ఉండదు ఆట. చాలా అందంగా ఉంటుంది. ఏ షాట్ కొట్టినా సరే ఇంత బ్యూటిఫుల్‌గా ఆడొచ్చా? క్రికెట్ ఇంత ఈజీనా? షాట్ కొట్టడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. సేమ్ మనకి ఫెదరర్ టెన్నిస్‌లో కూడా అంతే అందంగా ఆడతారు. సో, యాస్థెటికల్‌గా, బ్యూటీ పరంగా చూడ్డానికి అందంగా ఉండేలాగా ఆటతో మ్యాజిక్ చేస్తాడు ఫెదరర్. అలా చేస్తే ఒక పక్క. నదాల్ యొక్క గొప్పతనం ఏంటంటే రగ్డ్ ఆర్టిస్ట్రీ. నదాల్ ఆర్టిస్ట్రీ, నడాల్ ఆట కూడా బావుంటుంది. కానీ రగ్డ్ అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నదాల్ మీరు చూస్తేనే కనిపిస్తుంది. మంచి చాలా స్ట్రాంగ్‌గా బిల్ట్ బాడీ ఉంటుంది. అండ్ హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫిట్. అథ్లెటిక్ ఎక్స్‌ట్రీమ్స్ చూసారు? ఫిట్ అన్నమాట. చాలా ఫిట్‌గా ఉంటాడు. ఎన్ని గంటల సేపు ఆడినా సరే అలిసిపోడు. ఆడుతానే ఉంటారు, ఆడుతానే ఉంటారు, ఆడుతానే ఉంటారు. అంటే అథ్లెటిక్ ఎక్స్‌ట్రీమ్స్. అంటే నీ మన అథ్లెటిసిజం అబ్బా! అథ్లెటిసిజం పదం పలకట్లేదు చూడండి నాకు. అథ్లెటిక్స్ అంటారు చూడండి. సిజం అంటే మన బాడీ అథ్లెటిక్‌గా ఎంత అథ్లెటిక్‌గా ఉంది. అంటే ఎంత పరిగెత్తగలుగుతుంది, ఎంత ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉంది అనే విషయాల్లో చాలా ఎక్స్‌ట్రీమ్స్‌లోకి తీసుకెళ్ళగలిగాడు నదాల్. విత్ హిస్ ఎబిలిటీ టు ప్లే ఫర్ లాంగ్ అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్. అట్ టైమ్స్ ఏమయ్యేదంటే మీకు ఫెదరర్‌కి, నదాల్‌కి మ్యాచ్‌లు జరిగేటప్పుడు నేను చాలా సార్లు చూసేవాళ్ళం. స్టార్టింగ్ అంతా ఫెదరర్ చాలా ఆడేవాళ్ళు. నదాల్ కొంచెం తక్కువుండేది. అలా ఆట గడుస్తున్న కొద్దీ 3 అవర్స్, 4 అవర్స్‌కెళ్ళే కొద్దీ ఎక్కడో ఒక దగ్గర అలసటొస్తుంది. అలాంటప్పుడు కూడా మన గురువుగారు అలిసిపోయేవాళ్ళు కాదు.
నదాల్ ఇంకా ఆడి, ఆడి, ఆడి చివరికి ఫెదరర్‌ని ఓడించేవాడనమాట. ఆ రకంగా ఉండేది. మ్యాచ్‌లు చూసేవాళ్ళు దీన్ని ఆస్వాదిస్తారు ఎడిటోరియల్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను రీడింగ్ దిస్ ఎడిటోరియల్. సో దీని అందం అంతా ఎక్కడుంటుందంటే ఆ స్ట్రెంగ్త్‌లో ఉంటుంది. రగ్గడ్ అంటే బిల్ట్ విత్ స్ట్రెంగ్త్ అని అర్థం అనమాట. దీని స్ట్రెంగ్త్‌తో ఒక లెవెల్‌కి తీసుకెళ్లారు. తను అందమైన ఆటతో ఒక లెవెల్‌కి తీసుకెళ్లారు. అంటే ఒక్కొక్కళ్ళు ఏ రకంగా చేశారని చెప్తున్నారు ఇక్కడ. అండ్ జోకోవిక్ యొక్క స్ట్రెంత్ ఏంటి? ఎలాస్టిక్ జీనియస్. జోకోవిచ్‌ని మీరు చూస్తే హి ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎలాస్టిక్. ఇక్కడ నుంచి కాల్ అక్కడ వరకు సాగుతుంది బాడీ. ఎలాస్టిక్ అంటే సాగడం. తను చాలా స్ట్రెచ్ అవుతాడు. ఈ చివరి నుండి ఆ చివరికి ఫటాఫట స్ట్రెచ్ అవుతాడు. ఇక్కడ ఒక షాట్ కొట్టి అటువైపు వేసినా సరే వెంటనే వెళ్ళగలుగుతాడు. కవర్ చేయగలుగుతాడు. హి కెన్ కవర్ ద గ్రౌండ్ వెరీ క్విక్‌లీ అండ్ హి కెన్ యూజ్ హిస్ లెగ్స్. తను పొడుగ్గా ఉంటాడు. లెగ్స్ కూడా చాలా స్ట్రెచ్ అవుతాయి. ఆ ఎలాస్టిక్ జీనియస్ హాస్ స్ట్రాడిల్డ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్ అండ్ హాస్ ఎట్ టైమ్స్ బీన్ ఆఫ్సెట్ బై హిస్ ఆన్ కోర్ట్ డిమీనర్ అండ్ గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లే. ఇక్కడ 2, 3 పదాలు చూడండి. స్ట్రాడిల్ అంటే అర్థం ఏంటంటే అటో కాలు, ఇటో కాలేసి కూర్చోవడాన్ని స్ట్రాడిల్ అంటారు. వి షేప్‌లో మనం బైక్ పైన కూర్చుంటాం చూడండి. అటువైపు కాలు, ఇటువైపు కాలు దాన్ని స్ట్రాడిల్ అంటాం. అది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫెదరర్ ఒకవైపేమో మంచి అందమైన ఆట. నదాల్ ఒకవైపేమో రగ్గడ్ స్టైల్ ఆఫ్ ప్లే. చాలా స్ట్రాంగ్‌గా గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లేలో నదాల్ ఉంటాడు. జోకోవిచ్ వచ్చేసరికి రెండిటికి మధ్యలో అటు ఒక కాలు ఉంటుంది, ఇటు ఒక కాలు ఉంటుంది. అంటే అందంగాను ఆడగలడు. నదాల్ లాగా స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఎక్కువ సేపు ఆడగలడు. ఎక్కువ సేపు ఆడగలడు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటాడు. ఫెదరర్ లాగా అందంగాను ఆడగలుగుతాడు. రెండిటికి మధ్యలో జోకోవిచ్ అనేది అంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాగా రెండిటికి మధ్యలో జోకోవిచ్ అనేది ఉంటాడు. కానీ హాస్ ఎట్ టైమ్స్ బీన్ ఆఫ్‌సెట్ బై కానీ ఎంత బాగా ఆడగలిగి ఇద్దరిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ కూడా తినలో ఉండి కూడా ఎందుకంత పేరు రాలేదంటే బై హిస్ ఆన్ కోర్ట్ డిమీనర్. కోర్ట్ అంటే ఆడుతున్నప్పుడు టెన్నిస్ కోర్ట్‌లో ఆడుతున్న గ్రౌండ్ అనేస్తున్నాను నేను. కోర్ట్ అనాలి టెన్నిస్ కోర్ట్. టెన్నిస్ కోర్ట్‌లో ఆడుతున్నప్పుడు తన బిహేవియర్ అనేది కొన్ని కొన్ని సార్లు జనాలకి రుచించకపోయేది. 'సచిన్ టెండూల్కర్‌కి' ఎందుకంత మంచి పేరొచ్చింది? మంచి ఆటగాడే కాదు. మంచి పద్ధతుంటుంది. బిహేవియర్ బావుంటుంది. అలాగే 'రోజర్ ఫెదరర్' కూడా. కానీ 'నదాల్‌కి' ఆన్ కోర్ట్ డిమీనర్ అనేది సరిగ్గా లేక డిమీనర్ అంటే ద వే యూ బిహేవ్. బిహేవియర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల సో, తనకి కొంచెం నెగెటివ్ ఇమేజ్ వచ్చిందక్కడ. అండ్ గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లే. గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లే అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ సే సిట్యుయేషన్ ఈస్ గ్రైండింగ్. ఒక సిట్యుయేషన్ గ్రైండింగ్‌గా ఉందంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. నేను ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బంది అనేది ఆగట్లేదు. నేను గ్రైండ్ చేసేస్తుంది కంప్లీట్‌గా. మిక్సీలో వేసి గ్రైండర్ చేసినట్టుగా నిన్ను తిప్పేస్తోంది. గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లే అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడు అలిసిపోయేంత వరకు సాగదీయడం గేమ్‌ని. విపరీతంగా డిఫెన్సివ్ స్టైల్ ఆఫ్ ప్లేలో మనకి రాహుల్ ద్రవిడ్ ఎలా ఆడతారు చెప్పండి? టెస్ట్ మ్యాచ్‌లో ఆడేటప్పుడు రాహుల్ ద్రవిడ్ బౌలర్ అలిసిపోయి ఒక లూజ్ డెలివరీ ఏస్తే అప్పుడు 4 కొడతాడు. అంతవరకు హి కీప్స్ డిఫెండింగ్. దట్ ఈస్ గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లే. ఎదుటి వాళ్ళు అలిసిపోతారు. నువ్వు అటాక్ చేసావనుకో నిన్ను ఔట్ చేసే అవకాశం కూడా ఉంటది. రాహుల్ ద్రవిడ్ తన వికెట్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో, వికెట్ ఫస్ట్ ఔట్ కాకుండా ఉండాలి. ఔట్ కాకుండా ఉండడం అనేది తనకి ఇంపార్టెంట్. అందుకని వికెట్ అంత ఈజీగా ఇచ్చేవాడు కాదు. పెద్ద పెద్ద ఫాస్ట్ బౌలర్ కూడా అలిసిపోయేవాడు. ఆళ్ళు అలిసిపోయి లూజ్ డెలివరీ చేసినా అప్పుడు కొట్టేవాడు రాహుల్ ద్రవిడ్. సిమిలర్‌గా జోకోవిచ్ కూడా అంతే. డిఫెన్సివ్ స్టైల్ ఆఫ్ గేమ్ ఉంటుంది ఎక్కువగా. డిఫెన్సివ్ స్టైల్ ఆఫ్ గేమ్ ఉండడం వల్ల ఎన్ని షాట్‌లయ్యో హి కీప్స్ డిఫెండింగ్. నువ్వు అలిసిపోయి రాంగ్ షాట్స్ ఏస్తావు. దట్ ఈస్ వెన్ హి విల్ స్కోర్ పాయింట్స్. దాన్ని గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ అంటే అటాకింగ్ స్టైల్ కాకుండా గ్రైండ్ చేయడం ఎదుటి వాళ్ళని. వాళ్ళు అలిసిపోయేంత వరకు సాగదీసి గెలవడం. ఆ స్టైల్ ఆఫ్ ప్లేని కూడా ఎక్కువగా చాలా మంది అప్రిషియేట్ చేయరు ఫ్యాన్స్. ఎందుకంటే మనం అటాక్ చేయాలి, పాయింట్స్ తెచ్చుకునేలా ట్రై చేయాలని చెప్పి ఉంటే ఫెదరర్ ట్రైస్ ఫర్ పాయింట్స్, నదాల్ ట్రైస్ ఫర్ పాయింట్స్. తినొచ్చేసరికి ఈ గ్రైండింగ్ స్టైల్ ఆఫ్ ప్లే. దీనివల్ల కూడా ఎక్కువగా తనకి పేరు రాలేదు అనుకున్నంత వరకు. But on Monday, when the 33-year-old embarked upon a record 311th week at the top of the ATP singles rankings, going past Federer, Djokovic served yet another reminder of his enduring greatness. మండే రోజు అంటే నిన్న ఈ 33 ఏళ్ల జోకోవిచ్ ఎంబార్క్ అంటే టు స్టార్ట్ ఎ న్యూ జర్నీ. ద మీనింగ్ ఆఫ్ ఎంబార్క్ ఈస్ టు స్టార్ట్ ఎ న్యూ జర్నీ. ఎంబార్క్డ్ అపాన్ ఎ రికార్డ్ 311th వీక్. 311 వారాలు ఎక్కడ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్‌లో 311 వారాల పాటు నంబర్ 1గా కొనసాగాడు ఆయన. అంటే అన్ని వారాలు కంప్లీట్ అయ్యాయి మండేకి. ఫెదరర్‌ని దాటేసాడు ఇప్పుడు. ఫెదరర్‌కి ఉన్న రికార్డ్‌ని తను క్రాస్ చేసేసాడు. రైట్. ఇలా క్రాస్ చేసి ఫెదరర్ ఎక్కువ కాలం ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా కొనసాగిన ప్లేయర్‌గా ఫెదరర్ పేరిట ఉన్న రికార్డ్‌ని తను క్రాస్ చేసేసి
He served yet another reminder of his enduring greatness. తన లాంగ్ లాస్టింగ్ గ్రేట్నెస్ ని ఇప్పటికైనా రికగ్నైజ్ చేయండి రా బాబు అని చెప్పి ఒక రిమైండర్ పంపారు జనాలకి. ఐఎమ్ రిమైండింగ్ యూ, నేను ఎంత గ్రేటో ఇప్పటికన్నా చూడండి అన్నట్టుగా విషయం వెళ్ళింది అని అర్థం. 311 వారాల పాటు ర్యాంకింగ్ లో నువ్వు నెంబర్ 1 గా ఉన్నావు అంటే అది ఫెదరర్ లాంటి ప్లేయర్ కి సాధ్యమైంది. తనని ఎప్పుడు క్రాస్ చేశాడంటే అది చిన్న విషయం కాదు. తన ఎండ్యూరింగ్ గ్రేట్నెస్, తన లాంగ్ లాస్టింగ్ గ్రేట్నెస్ కి అదొక మంచి రిమైండర్ అంటే సంథింగ్ దట్ రిమైండ్స్ యూ, మిమ్మల్ని గుర్తు చేసేది. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ అంటాను అంటే గుర్తు పెట్టుకోండి. ఐఎమ్ రిమైండింగ్ యూ, నీకు గుర్తు చేస్తున్నాను. రిమైండ్ అంటే గుర్తు చేయడం, రిమెంబర్ అంటే గుర్తు పెట్టుకోవడం. రిమైండ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. యు రిమైండ్ అనే ఊరుకోము, యు రిమైండ్ సమ్వన్ అంటే వాళ్ళకి గుర్తు చేస్తున్నావు. ఆబ్జెక్ట్ ఉంటుంది, సకర్మక క్రియ. రిమెంబర్ దానికి ఆబ్జెక్ట్ ఉండదు. నేనే ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్, ఐఎమ్ ట్రైంగ్ టు లాఫ్కి ఆబ్జెక్ట్ ఉందా? స్మైల్కి ఆబ్జెక్ట్ ఉందా? లేదు, కర్మ లేదు. కిల్, చంపాను, ఎవరిని చంపాను అనే క్వశ్చన్ వస్తుంది. రిమైండ్, గుర్తు చేశాను, ఎవరికి గుర్తు చేసావు? సో ఎవరు, ఏమిటి అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ దొరికింది అనుకోండి, అది సకర్మక క్రియ లేదా ట్రాన్సిటివ్ వర్బ్. ఐ ఏట్ అంటాను, ఏం తిన్నావు? మ్యాంగో, ఆన్సర్ వచ్చింది. సో ఏట్ అనేది సకర్మక క్రియ లేదా ట్రాన్సిటివ్ వర్బ్. ఐ లాఫ్ అన్నాను, నవ్వాను, ఎవరు నవ్వానంటే ఆన్సర్ లేదు, దానికి ఆబ్జెక్ట్ లేదు కదా, మన నవ్వుని ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు కదా. సో దిస్ నోబడీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. సో కాబట్టి ఐ లాఫ్ అనేది ఏంటి? అకర్మక క్రియ లేదా ఇంట్రాన్సిటివ్ వర్బ్. రిమైండ్కి రిమెంబర్కి డిఫరెన్స్ అదే. రిమెంబర్ అనేది సకర్మక కాదు, అకర్మక అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే గుర్తు చేసుకోవడం. యా ఐ రిమెంబర్ ఇట్ నౌ, ఇప్పుడు గుర్తొచ్చింది, గుర్తు చేసుకున్నాను. రిమైండ్ గుర్తు చేయడం, దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. The run is not as much about his longevity as it is about his utter domination of the decade gone by. రెండు విషయాలు ఇక్కడ. అట్టర్ డామినేషన్, అట్టర్ అంటే కంప్లీట్ ఆర్ అబ్సల్యూట్. లాస్ట్ డెకేడ్ లో అబ్సల్యూట్ గా దాన్ని డామినేట్ చేశాడు. రెండోది ఏంటి? లాంజెవిటీ. ఈ రన్ అనేది ఎక్కువగా దేని మీద? హిజ్ అట్టర్ డామినేషన్ పైన. అంటే గత దశాబ్దంలో తను ఎంత డామినేట్ గా చేశాడు. రన్ అంటే ఈ పరిగెత్తడం అని కాదు, ఈ 311 వారాల పాటు దానిపైన ఆ ఏటీపీ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉండడం అనేది ఒక లాంజివిటీ అనే విషయమే కాదు. అంటే అంతకాలం ఉన్నాడని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏంటి? గత దశాబ్దాన్ని తను ఏ రకంగా ఏలాడు, ఏ రకంగా తను డామినేట్ చేశాడు అని చెప్పడం ఒక ఉద్దేశం. ఇట్స్ నాట్ యాజ్ మచ్ అబౌట్ హిజ్ లాంజివిటీ విషయం గురించి కాదు ఎక్కువగా. దేని గురించి ఎక్కువ? హిజ్ అట్టర్ డామినేషన్ ఆఫ్ ద డెకేడ్ గాన్ బై. గడిచిన దశాబ్దాన్ని తను ఎంతగా డామినేట్ చేశాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఫెదరర్ ఫస్ట్ రీచ్ ద టాప్ ఇన్ 2004. ఫెదరర్ 2004లో మొట్టమొదటిసారి ఏటీపీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చాడు. అండ్ నదాల్ 2008లో వచ్చారు. బట్ సిన్స్ ద టైమ్ ద సర్బ్ ఫస్ట్ స్కేల్ ద పేక్. సర్బ్ అంటే సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి, అందుకే సర్బ్ అన్నారు. ద సర్బ్ అంటే సెర్బియన్స్. ఇతను ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పర్సన్ గురించి రిప్రజెంట్ చేస్తూ అలా చెప్పారు. సిన్స్ ద టైమ్ ద సర్బ్ ఫస్ట్ స్కేల్డ్ ద పీక్. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం కూడా మనకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? జోకోవిచ్. పర్టికులర్ పర్సన్ గురించి రిఫర్ చేశారు కాబట్టి ద సర్బ్ ఫస్ట్ స్కేల్డ్ ద పీక్ అంటే టాప్. ఎప్పుడు? 2011లో మొట్టమొదటిసారి తను ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు ఏటీపీ ర్యాంకింగ్స్ లో. ద సెలబ్రేటెడ్ డ్యూయో హ్యాస్ ఆక్యుపైడ్ ద పోల్ పొజిషన్ ఫర్ జస్ట్ 132 weeks. అంటే అర్థం ఏంటి? 2011లో మొట్టమొదటిసారి మన జోకోవిచ్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడు. 2004లో మొట్టమొదటిసారి ఫెడరర్ వచ్చారు. 2008లో నదాల్ వచ్చారు. ఎప్పుడైతే జోకోవిచ్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 311 వారాలు ఎవరున్నారు? జోకోవిచ్ ఉంటే వీళ్ళిద్దరూ కలిపి, ఫెడరరు నదాల్ కలిపి కేవలం 132 వారాలు మాత్రమే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళిద్దరిని ఇతను ఎంత డామినేట్ చేశాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. All but one of Djokovic's 18 Grand Slam titles have come in the 10-year span starting with the 2011 Australian Open. 18 గ్రాండ్ స్లామ్స్ వచ్చాయి. గ్రాండ్ స్లామ్స్ ఏంటి చెప్పండి? ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్. ఈ 4 టోర్నమెంట్స్ ని గ్రాండ్ స్లామ్స్ అంటారు. యాజ్ ఆఫ్ టుడే ఫెడరర్ అండ్ నదాల్ ఇద్దరికి కూడా 20 గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి. హైయెస్ట్ అవి. ఫెడరర్ ఫస్ట్ టైం 20 తీసుకొచ్చాడు. నదాల్ రీసెంట్ గా తన్ని ఫ్రెంచ్ ఓపెన్ తో లేటెస్ట్ ఫ్రెంచ్ ఓపెన్ విన్ తో నదాల్ ఈక్వల్డ్ ఫెడరర్.
ఇప్పుడు మొన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ద్వారా జోకోవిచ్ 18కి వచ్చేసాడు. ఇంకో 2 చేస్తే వీళ్ళకి ఈక్వల్ అయిపోతాడు. ఈ 18లో ఒకటి తప్పితే మిగిలినవి అంటే 17 కూడా ఈ 10 ఇయర్స్ స్పాన్‌లో వచ్చేసాయి. లాస్ట్ దశాబ్దంలోనే 17 గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. ఇయర్‌కి 4 చొప్పున ఎన్నుంటాయి మనకి? 40 ఉంటాయి. 40లో 17 ఈయనొక్కడికే వచ్చాయి. ఫెడరర్ అక్యూములేటెడ్ 4. ఈ టైంలో ఫెడరర్‌కి 4 వచ్చాయి. నదాల్‌కి 11 వచ్చాయి. ఆఫ్ విచ్ 8 వర్ ఎట్ ద ఫ్రెంచ్ ఓపెన్. నదాల్‌కి 11 వచ్చినప్పటికీ అందులో 8 ఫ్రెంచ్ ఓపెన్‌లోనే వచ్చాయి. ఎందుకంటే ఫ్రెంచ్ ఓపెన్ అతని స్ట్రెంగ్త్ మొదటి నుంచి కూడా. అంటే గత 10 సంవత్సరాల్లో 8 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నదాల్‌కే వెళ్ళిపోయాయి. Remarkably, Djokovic has overcome Federer or Nadal in 13 of the 18 slams he has won, and it will come as no surprise if Djokovic emerges with the most majors going past Federer's and Nadal's all-time record tally of 20. ఇక్కడ రిమార్కబుల్ విషయం ఏంటి అంటే జోకోవిచ్ 18 గ్రాండ్ స్లామ్ గేమ్స్‌లో 13 ఎవరిని ఓడించి గెలిచాడు? ఫెడరర్‌ని గాని, నదాల్‌ని గాని. అంటే ఇద్దరు టాప్ ప్లేయర్స్‌ని ఓడించి ఆయన గెలవడం అనేది జరిగింది. అండ్ ఇట్ విల్ కమ్ యాజ్ నో సర్ప్రైజ్. అంటే అర్థం ఏంటి? జోకోవిచ్ వీళ్ళిద్దరిని దాటేసి నెంబర్ 1 ప్లేయర్‌గా అంటే మాక్సిమం టైటిల్స్ గెలుచుకున్న వ్యక్తిగా అవతరిస్తే, ఎమర్జ్ అయితే అది సర్ప్రైజ్ అయ్యే విషయం ఏమీ కాదు. ఇట్ విల్ కమ్ యాజ్ నో సర్ప్రైజ్. ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. హి క్యాన్ డూ దట్. తనకంత ఎబిలిటీ ఉంది. లాస్ట్ 10 ఏళ్లుగా వాళ్ళిద్దరిని డామినేట్ చేస్తూనే ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని దాటినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. నెక్స్ట్ విషయం, బియాండ్ స్టాటిస్టిక్స్, నెంబర్స్ అసైడ్, ఈ నెంబర్స్ పక్కన పెడితే వాటికి బియాండ్ వెళ్తే ఏ కేస్ కెన్ బి మేడ్ ఫర్ జోకోవిచ్ టు బి ద మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ ఆఫ్ దిస్ ఎరా. ఈ కాలంలో మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ జోకోవిచే అని అనడానికి ఒక కేస్ కెన్ బి మేడ్. అంటే మనం దాని అలా అనొచ్చు. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్తో పాటు మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే హీ క్యాన్ బి కాల్డ్ ద మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ ఆఫ్ దిస్ ఎరా. ఎందుకో కూడా చూడండి. హిస్ గేమ్, అతని ఆట తీరు, ఆట అనేది బిల్ట్ ఆన్ ఫ్లీట్ ఫుటెడ్ మూమెంట్. ఇందాకే చెప్పాను మీకు. ఫ్లీట్ ఫుటెడ్ అంటే నింబుల్ ఫుటెడ్, అంటే ఫ్లెక్సిబుల్. ఒక దగ్గర కాలు పెడితే స్టక్ అయిపోయి ఇటు నుంచి ఇటు మూవ్ అవ్వలేక, అటు నుంచి ఇటు మూవ్ అవ్వలేక ఉండిపోతే దెన్ అది ఫ్లీట్ ఫుటెడ్ కాదు, ఫ్లీట్ మూమెంట్ కాదు, నింబుల్ ఫుటెడ్ కాదు. అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఇటు నుంచి అటు, అటు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, ఎటు నుంచి ఎటైనా సరే కదలగలగడం, దాన్నే మనం నింబుల్నెస్ అంటాం. ఆ ఫ్లీట్ ఫుటెడ్ మూమెంట్ అనేది చాలా ఉంటుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను ఎలాస్టిక్ జీనియస్ అని. ఆ చివరి నుంచి ఈ చివరికి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతాడు, సాగి మరీ షాట్స్ కొట్టగలడు. అండ్ ఫ్లాట్ స్ట్రోక్స్ మీకు టెన్నిస్లో పైనుంచి కిందకి కొడితే ఒక టైప్, తిను హారిజాంటల్ షాట్స్ ఎక్కువ పడతాడు ఫ్లాట్గా. బ్యాక్ హ్యాండ్ కావచ్చు, ఫ్రంట్ హ్యాండ్ కావచ్చు, ఫోర్ హ్యాండ్ కావచ్చు. అండ్ డెప్త్ ఆఫ్ బోత్ వింగ్స్, అంటే బ్యాక్ హ్యాండ్లోను ఫోర్ హ్యాండ్లోను రెండింటి నుంచి కూడా డెప్త్ వస్తుంది, రెండిట్లో కూడా బాగా ఆడగలుగుతాడు. అండ్ సాలిడ్ సర్వ్, బాల్ ఫస్ట్ టైం కొట్టేదాన్ని సర్వ్ అంటారు. ఆ సర్వ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈజ్ జస్ట్ అబౌట్ పర్ఫెక్ట్ ఫర్ మోడర్న్ డే ఆల్ కోర్ట్ టెన్నిస్. సో తన గేమ్ అనేది నింబుల్నెస్ ఉంది, కోర్ట్ నుంచి ఎటైనా మూవ్ అవ్వగలుగుతాడు, ఫ్లాట్ స్ట్రోక్స్ ఆడగలుగుతాడు, బ్యాక్ ఫుట్ బ్యాక్ హ్యాండ్ బాగా ఆడతాడు, ఫోర్ హ్యాండ్ బాగా ఆడతాడు, సర్వ్ అనేది సాలిడ్గా ఉంటుంది. ఇది మోడర్న్ డే ఆల్ కోర్ట్ టెన్నిస్. హార్డ్ కోర్ట్, మీకు కోర్ట్స్ అంటే చూడండి, హార్డ్ కోర్ట్స్, గ్రాస్ కోర్ట్స్, క్లే కోర్ట్స్ 3 రకాలు ఉంటాయి. హార్డ్ కోర్ట్ అంటే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఈ 2 కూడా హార్డ్ కోర్ట్స్. అంటే కోర్ట్ అంటే మట్టి, ఏ మట్టి పైన, ఎటువంటి మట్టి పైన ఎలా వేసారనే దాన్ని బట్టి తెలుస్తుంది. గ్రాస్ కోర్ట్ వింబుల్డన్లో పచ్చికుంటుంది, గ్రాస్ కోర్ట్ మీద ఆడతాం. ఇప్పుడు మీకు బాల్ అనేది క్లే కోర్ట్లో ఒకలాగా పనిచేస్తుంది, నడుస్తుంది, గ్రాస్ కోర్ట్లో ఇంకోలా ఉంటుంది, హార్డ్ కోర్ట్లో ఇంకోలాగా. ఇప్పుడు మీకు మట్టి కోర్ట్ అనుకోండి, క్లే కోర్ట్ అనుకోండి, చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, ఇటు నుంచి అటు జారుతుంది కొంచెం. గ్రాస్ కోర్ట్లో ఒకలా వెళ్తుంది, అండ్ మనకి హార్డ్ కోర్ట్లో ఇంకోలా వెళ్తుంది. సో మూమెంట్ మారిపోతుంది. ఆ మూమెంట్ మారిపోయినా సరే ప్రతి టైప్ ఆఫ్ కోర్టుకి కూడా స్టైల్ ఆఫ్ ప్లే అనేది సూట్ అవుతుంది. మీకు నదాల్ తీసుకుంటే క్లే కోర్టుకి బాగా సూట్ అవుతుంది తనకి. తను 20 గెలిచాడు, 20లో 11 ఫ్రెంచ్ ఓపెన్సే ఉన్నాయి. అంటే క్లే కోర్ట్లోనే మాక్సిమం వచ్చాయి తనకి, మిగిలిన వాటిలో తక్కువ వచ్చాయి. ఫెడరర్ తీసుకుంటే గ్రాస్ కోర్ట్లో ఎక్కువ వచ్చాయి, 8-9 వింబుల్డన్స్ వచ్చాయి 20లో. క్లే కోర్ట్లో ఒక్కటే వచ్చింది, ఫ్రెంచ్ ఓపెన్లో ఒక్కటే వచ్చింది, మిగిలినవన్నీ గ్రాస్ కోర్ట్కి, హార్డ్ కోర్ట్కి. ఎక్కువగా గ్రాస్ కోర్ట్కి తన స్టైల్ ఆఫ్ ప్లే సూట్ అయింది. మీకు జోకోవిచ్ తీసుకుంటే హార్డ్ కోర్ట్లోనే ఎక్కువ వచ్చాయి, ఎక్కువగా ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చాయి, గ్రాస్ కోర్ట్ కూడా బాగానే వచ్చాయి, క్లే కోర్ట్ కూడా డీసెంట్గా వచ్చాయి. అంటే అన్ని కోర్ట్స్కి ఇతని స్టైల్ ఆఫ్ ప్లే అనేది సూట్ అవుతుంది. బ్యాలెన్స్డ్గా అన్నిట్లోనూ కూడా సక్సెస్ సాధించాడు. ఓవర్ ది ఇయర్స్ దిస్ కాంబినేషన్ హ్యాస్ బీన్ చిజెల్ టు పర్ఫెక్షన్. అంటే అర్థం ఏంటి? బాగా చెక్కి తన స్కిల్ని చెక్కి ఇంకా పర్ఫెక్ట్గా తయారైంది. రైట్.
making him the preeminent force not just on the hard courts at Melbourne and New York, where he has a combined 12 crowns, but even on the hallowed grass at Wimbledon, where he has triumphed in 5 of the last 9 editions. Federer's grass court majesty notwithstanding. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చదవండి. ఓవర్ ద ఇయర్స్, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఏంటది, ఫ్లాట్ స్ట్రోక్, ఫ్లీట్ ఫుటెడ్ మూవ్మెంట్, సాలిడ్ సర్వ్, డెప్త్ ఆఫ్ బోత్ వింగ్స్, ఈ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిజల్ టు పర్ఫెక్షన్. ఈ కాంబినేషన్ చక్కగా చెక్కి పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడం జరిగింది. మేకింగ్ హిమ్ ఏ ప్రీ ఎమినెంట్ ఫోర్స్. ప్రీ ఎమినెంట్ అర్థం ఏంటంటే బెటర్ దాన్ ఆల్ అదర్స్, మిగిలిన వాళ్ళకంటే బెటర్ ఫోర్స్గా, హీఈస్ బెటర్ దాన్ ఆల్ అదర్స్ అన్నట్టుగా తయారైపోయాడు. నాట్ జస్ట్ ఆన్ ద హార్డ్ కోర్ట్స్, ఒక్క హార్డ్ కోర్ట్స్ పైనే కాదు, మెల్బోర్న్, న్యూయార్క్లో ఉన్న హార్డ్ కోర్ట్స్ పైనే కాదు, వేర్ హీ హాజ్ ఎ కంబైన్డ్ 12 crowns. మనకి మెల్బోర్న్ అండ్ న్యూయార్క్లో కలిపి 12 crowns వచ్చాయి, అంటే 12 గెలిచాడు. ఆ రెండింట్లో వాళ్ళిద్దరికంటే దీన్ని బెటర్గా ఉన్నాడు. అది ఒకటే కాకుండా బట్ ఈవెన్ ఆన్ ద హ్యాలోడ్ గ్రాస్, హ్యాలోడ్ అంటే సేక్రెడ్, అంటే కాన్సెక్రేటెడ్, అంటే ఎక్కువ మంది ఇప్పుడు 4 ఉన్నప్పటికీ కూడా జనరల్గా టెన్నిస్ పండితులందరూ కూడా ఎక్కువ వాల్యూ ఇచ్చేది వింబుల్డన్కి. హ్యాలోడ్ ఎక్కువగా రివర్ చేస్తుంది. మనం చూడండి, క్రికెట్లో ఎన్ని మ్యాచ్లు ఉన్నా సరికి వరల్డ్ కప్ కంటే ఒక పేరు వస్తుంది. టెన్నిస్లో ఎన్ని టోర్నమెంట్స్ ఉన్నా గ్రాండ్ స్లామ్ అంటే ఒక గొప్పతనం. గ్రాండ్ స్లామ్స్లో మళ్ళీ వింబుల్డన్కి ఒక ప్రత్యేకత ఉంది. వింబుల్డన్స్ ఎక్కువ గెలవాలని కోరుకుంటారు. అలాంటి గ్రాస్ కోర్ట్లో కూడా తను గత 9 ఎడిషన్స్లో 5 సార్లు తనే గెలిచాడు, ట్రయంఫ్డ్, విజయం సాధించాడు. గ్రాస్ కోర్ట్ ఛాంపియన్ ఎవరు? ఫెదరర్. ఫెదరర్స్ గ్రాస్ కోర్ట్ మెజెస్టీ నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ పెట్టుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ ఫెదరర్స్ గ్రాస్ కోర్ట్ మెజెస్టీ. ఫెదరర్ గ్రాస్ కోర్ట్ లో మంచిగా ఆడుతున్నప్పటికీ, మెజెస్టీ అంటే గ్రేట్, రాయల్ అని అనొచ్చు, గ్రేట్నెస్ అనొచ్చు, పర్ఫెక్ట్ స్టైల్ ఆఫ్ ప్లే అనొచ్చు, ఒక పాజిటివ్ వర్డ్. అంత మంచిగా తన గ్రాస్ కోర్ట్ లో ఆడుతున్నప్పటికీ తిను గత 9 ఎడిషన్స్ లో 5 తినే గెలిచాడు. అంటే ఫెదరర్ డామినేట్ చేయకుండా గెలవడం అవుతుందా? అవ్వదు, కానీ గెలిచాడు. అందుకే తను మోడర్న్ డే గ్రేట్ అని చెప్పి అనొచ్చు అంటున్నారు. జోకోవిచ్ మే నాట్ హ్యావ్ రెప్లికేటెడ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అగైన్స్ట్ నదాల్ అండ్ క్లే. ఫెదరర్ పైన గ్రాస్ కోర్ట్ లో చూపించిన మెజెస్టీని నదాల్ పైన క్లేలో చూపించలేకపోవచ్చు, రిప్లికేట్ చేయలేకపోయాడు, రిపీట్ చేయలేకపోయాడు. యాజ్ ద 2020 రోలాండ్ గ్యారోస్ డిఫీట్ షోడ్, 2020 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కూడా నదాల్ గెలిచాడు. బట్ చూస్తే నదాల్ని డామినేట్ చేయలేకపోయాడు క్లేలో కంపేర్డ్ టు ఫెదరర్. ఫెదర్ని డామినేట్ చేసినట్టుగా నదాల్ని డామినేట్ చేయలేకపోయినప్పటికీ, బట్ హీ హాస్ బీన్ ద స్పానియార్డ్స్ గ్రేటెస్ట్ ఛాలెంజర్. కానీ స్పానియార్డ్ అంటే ఎవరు ఇక్కడ? నదాల్ బిలాంగ్స్ టు స్పెయిన్. నదాల్ని ఎక్కువగా ఛాలెంజ్ చేసింది తినే. ఫెదరర్ కంటే ఎక్కువగా నదాల్ని ఛాలెంజ్ చేసింది ఎవరు? జోకోవిచ్. అట్ ఎ టెక్నికల్ లెవెల్, కొటేషన్స్ అంటే ఇది ఎవరో మాట్లాడిన అర్థం, కామెంట్స్ ఇవే. ఎట్ ఎ టెక్నికల్ లెవెల్, వెన్ జోకోవిచ్ హ్యాస్ బీన్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్, ఐ హ్యావ్ బీన్ అప్ అగైన్స్ట్ అన్ ఇన్విన్సిబుల్ ప్లేయర్, నదాల్ వన్స్ ఎక్నాలెడ్జ్డ్. నదాల్ ఒకసారి ఒప్పుకున్నాడు, ఏమని? టెక్నికల్ లెవెల్లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ ఆర్ గేమ్లో జోకోవిచ్ తన టాప్ ఆఫ్ ద గేమ్ ఉన్నప్పుడు, ఐ హ్యావ్ బీన్ అప్ అగైన్స్ట్ అన్ ఇన్విన్సిబుల్ ప్లేయర్. ఇన్విన్సిబుల్ అంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు, ఇంపాసిబుల్ టు ఓవర్కమ్, ఇంపాసిబుల్ టు డిఫీట్. అలాంటి వ్యక్తిని ఇన్విన్సిబుల్ అంటారు. ఇఫ్ ఎ ప్లేయర్ ఈజ్ ఇన్విన్సిబుల్, యూ కెనాట్ డిఫీట్ హిమ్. అలాంటి ప్లేయర్కి ఎగ్నెస్ట్గా నేను ఆడాల్సి వచ్చేది. తన నెంబర్ టాప్ ఆఫ్ ద గేమ్ ఉన్నప్పుడు తను నేను ఓడించలేకపోయేవాడిని, ఇన్విన్సిబుల్గా ఉన్నాడని చెప్పి నదాలే ఒకసారి ఒప్పుకున్నాడు. దెర్ హ్యావ్ బీన్ బ్లిప్స్ అంటే అర్థం ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకోండి, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ 2020, 2019 ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే ఆట తీరు కొంచెం బ్లిప్ వచ్చింది. అంటే రెగ్యులర్ ట్రెండ్కి తప్పి అంత గొప్పగా లేదు అనే పీరియడ్ మనం బ్లిప్ అంటాం. ఎప్పుడు బాగా ఆడేవాడు బాగా ఆడట్లేదు అనుకోండి, కొన్నాళ్ళు ఆ పీరియడ్ బ్లిప్ అవుతుంది. అలాగే మన జోకోవిచ్ ఆట తీరులో కూడా దేర్ హ్యావ్ బీన్ సమ్ బ్లిప్స్ బిట్వీన్ హిస్ ఫస్ట్ 2 మ్యాచెస్. 2008లో ఫస్ట్ టైం గెలిచాడు, మళ్ళీ 2011 వరకు గెలవలేదు. ఆ 3 ఏళ్ళ మధ్యలో బ్లిప్ ఉంది, సరిగ్గా ఆటలేదు. జోకోవిచ్ గేమ్ స్టాగ్నేట్ అయిపోయింది. వాటర్ స్టాగ్నేట్ అయిందంటే అర్థం ఏంటి? కదలకుండా ఉండిపోయింది, ప్రవాహం లేకుండా ఒక దగ్గర స్టక్ అయిపోయింది. తిన ఆట తీరు కూడా అక్కడ స్టక్ అయిపోయింది. అండ్ ఫర్ 2 years ఆఫ్టర్ విన్నింగ్ ద 2016 ఫ్రెంచ్ ఓపెన్, 2016 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు హీ వాజ్ ఇన్ వైల్డర్నెస్. వైల్డర్నెస్ అంటే అర్థం ఏంటి? పదాన్ని ఎలా వాడాలో చూడండి. వైల్డర్నెస్, వైల్డ్ అంటే అడవులు ఊరికి దగ్గరగా ఉంటాయా, దూరంగా ఉంటాయా? దూరంగా ఉంటాయి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ వైల్డర్నెస్, ఇఫ్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ వైల్డర్నెస్ అంటే అర్థం ఏంటి? ఫేమ్ నుంచి, పాపులారిటీ నుంచి, ప్రజల దృక్కోణం నుంచి, దృష్టి నుంచి దూరంగా ఉండిపోయాడు.
దూరంగా ఉండిపోయాడంటే అంత బాగా ఆడట్లేదు. ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఎవరు నెంబర్ 1 అయితే వాళ్ళ గురించే మాట్లాడతారు. ఎవరు గెలుస్తుంటే వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. 2 ఇయర్స్ తను వైల్డర్‌నెస్‌లో ఉండిపోయాడంటే అంత అద్భుతంగా ఆడలేకపోయాడు. హి వాస్ నాట్ దట్ పాపులర్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఇక్కడ వైల్డర్‌నెస్‌ని అలా అర్థం చేసుకోవాలి. అడవికెళ్ళిపోయాడని కాదు. బట్ బోత్ టైమ్ హి రిటర్న్ టు వింటేజ్ ఫార్మ్. కానీ 2 సార్లు కూడా వింటేజ్ ఫార్మ్‌కి మళ్ళీ వచ్చేసాడు. అంటే టెంపరరీగా బ్లిప్ రావచ్చు. క్రికెట్‌లో అంటూ ఉంటారు. క్రికెటే కాదు ఏ స్పోర్ట్‌లోనైనా అంటారు. ఫార్మ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. నీ ఫార్మ్ ఈరోజు బాగా ఆడొచ్చు, రేపు టెంపరరీగా పోవచ్చు. కానీ క్లాస్, నీ స్టైల్ ఆఫ్ ప్లే, నీ స్కిల్ ఈజ్ పర్మనెంట్, అది పోదు. అందుకే మంచి ప్లేయర్ ఎప్పుడు కూడా ఎక్కువ కాలం తను మనం సైలెంట్‌గా కూర్చోబెట్టలేం. ఈ రోజు సరిగ్గా ఆడలేకపోవచ్చు కొన్నాళ్ళు. బట్ హి విల్ డెఫినెట్‌లీ కమ్ బ్యాక్ టు హిస్ ఫార్మ్. వింటేజ్ ఫార్మ్ అని అన్నారు. వింటేజ్ అంటే అర్థం ఏంటంటే ఏ పీరియడ్ అదే ఏసి అంటే గతంలో మనం అద్భుతంగా ఆడిన రోజులు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అది ఒక ప్లేయర్‌కైతే ఆడిన అంటాం. సింగర్‌కైతే పాడిన అంటాం. టీచర్‌కైతే పాఠాలు బాగా చెప్పిన అంటాం. ఏ వ్యక్తికైనా, ఏ ఆర్టిస్ట్‌కైనా, ఏ పర్సన్‌కైనా తన స్కిల్‌ని అద్భుతంగా ప్రదర్శించిన పీరియడ్‌ని వింటేజ్ డేస్ అంటారు. ఇప్పుడు 'చిరంజీవి' డాన్స్ అద్భుతంగా వేస్తారు. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 'ఆచార్య' కొత్త మూవీ వస్తుంది. కొత్త మూవీలో ఒక మంచి స్టెప్ ఏసారనుకోండి, ఫాన్స్ హావ్ సీన్ వింటేజ్ చిరు అంటారు. అంటే ఆ రోజుల్లో ఎంత బాగా వేశాడో అలాంటి స్టెప్స్ మళ్ళీ ఈరోజు వేశాడని అంటారు. అలాగే మన 'వీరేంద్ర సెహ్వాగ్' ఇక్కడ మ్యాచ్ ఒక రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో 35 బంతుల్లో 80 రన్‌లు కొట్టాడు. వి హావ్ సీన్ వింటేజ్ వీరు. అప్పట్లో ఫస్ట్ బాల్ నుంచి 4 ఎలా బాదేవాడో ఆ రోజులు మళ్ళీ గుర్తు చేశాడు. అంటే తను అద్భుతంగా ఆడిన రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. అలాగే జోకోవిచ్ కూడా కొన్నాళ్ళు వైల్డర్‌నెస్ కొన్నాళ్ళు లేకపోయినప్పటికీ హి యూజ్డ్ టు రిటర్న్ టు వింటేజ్ ఫార్మ్. మళ్ళీ అద్భుతంగా ఆడిన రోజుని గుర్తు చేసేలాగా ఆడగలిగేవాడు. రిటర్న్ అయ్యేవాడు. ఎటువంటి ఫార్మ్ అది? రూత్‌లెస్ అండ్ అన్‌టచబుల్. వేరే వాళ్ళు అసలు టచ్ చేయలేనట్టుగా రూత్‌లెస్‌గా, అర్థమైందా? అంటే ఎదుటివాడికి ఛాన్స్ ఇవ్వకుండా రూత్‌లెస్‌గా రూత్‌లెస్ అంటే అర్థం ఏంటి? దయా దాక్షిణ్యం లేకుండా. అంటే ప్లేయర్ పైన మనం చూడండి, ఒక బౌలింగ్ ఏసినప్పుడు 6 సిక్స్‌లు కొట్టామనుకోండి ఏమంటాం? ఇట్ వాస్ రూత్‌లెస్ డిస్‌ప్లే ఆఫ్ బ్రూట్ ఫోర్స్ అంటారు. మొన్ననే 2 డేస్ బ్యాకే మన వెస్ట్ ఇండియన్ ప్లేయర్ 6 సిక్స్‌లు కొట్టాడు. మన ముంబై ఇండియన్స్‌కి ఆడతాడు కదా! తను. 6 సిక్స్‌లు కొట్టాడు. అంటే ఇంక బౌలర్ పైన దయాదాక్షిణ్యం లేకుండా విజృంభించాడు అంటాం. అలాగే ఇక్కడ కూడా రూత్‌లెస్ అంటే ఎటువైపు ప్లేయర్‌కి అసలు ఏమాత్రం ఛాన్స్ లేకుండా ఓడించేస్తూ ఆ ఫార్మ్‌లోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. రీసెంట్‌లీ ఈ మధ్యనే జోకోవిచ్ హాడ్ సీమ్డ్ స్లైట్‌లీ టచీ అండ్ నెర్వస్ అగైన్స్ట్ ద నెక్స్ట్ జెన్ ప్లేయర్స్ డొమినిక్ థీమ్ అండ్ డానియల్ మెద్వదేవ్. కొత్త తరం వచ్చేస్తుంది మళ్ళీ. వీళ్ళు ఎప్పటినుంచో వీళ్ళందరూ 30 దాటిపోయారు. ఈ డొమినిక్ థీమ్ అండ్ డానియల్ మెద్వదేవ్ పైన ఆడుతున్నప్పుడు కొంచెం నెర్వస్‌గా, టెచ్చీగా, ఇరిటబుల్‌గా కనిపించాడు. ఇరిటబుల్‌గా మన కోపం ఎప్పుడొస్తుంది? ఎవరన్నా మన ఆటను బాగా ఛాలెంజ్ చేస్తే మనకు చిరాకొస్తుంది. మనం కొడుతున్నప్పుడు ఓడిపోతున్నాడు అనుకోండి, మనం ఎందుకు చిరాకు పడతాం? వాళ్ళు నిన్ను స్ట్రెచ్ చేసేటప్పుడు యూ బికమ్ ఇరిటబుల్. అంటే జకోవిచ్‌ని స్ట్రెచ్ చేసి, ఇరిటేట్ చేసేంత బాగా వీళ్ళిద్దరూ ఆడుతున్నారని అర్థం. రీసెంట్‌గా వీళ్ళిద్దరి పైన ఆడుతున్నప్పుడు కొంచెం నెర్వస్ అవుతున్నట్టుగా, ఇరిటబుల్ అవుతున్నట్టుగా, టెచ్చీ అంటే ఇరిటబుల్ అవుతున్నట్టుగా కనిపించాడు. కానీ బట్ యాస్ ద కాంప్రహెన్సివ్ విక్టర్ ఓవర్ ద లేటర్ అంటే ఎవరు? మెద్వదేవ్. ఇద్దరి గురించి మాట్లాడినప్పుడు ద లేటర్ అన్నారంటే రెండోసారి మాట్లాడిన వ్యక్తి అని అర్థం. ద ఫార్మర్ అంటే ముందు మాట్లాడిన వ్యక్తి అని అర్థం. ద లేటర్ ఇన్ ద 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ షోడ్ జోకోవిచ్స్ మాస్క్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ ఈస్ ఫార్ ఫ్రమ్ క్రాకింగ్. వీళ్ళిద్దరూ ఇరిటేట్ చేసినట్టుగా అనిపించింది. కానీ మొన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఈ మెద్వదేవ్‌ని కూడా కాంప్రహెన్సివ్‌గా, స్ఫూర్తిగా ఓడించిన తీరు మనం చూస్తే ఆయన మాస్క్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ. ఇన్విన్సిబిలిటీ అంటే ఏం చెప్పాను? స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్‌డిఫీటబుల్. ఎవరు దీన్ని ఓడించలేరు అన్న మాస్క్ ఏదైతే ఉందో ఈస్ ఫార్ ఫ్రమ్ క్రాకింగ్. క్రాకింగ్ అంటే బ్రేక్ డౌన్ అయిపోవడం. ఫార్ ఫ్రమ్ క్రాకింగ్ అంటే బ్రేక్ డౌన్ అవ్వకపోవడం. ఇఫ్ సంథింగ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్ అంటే నిజం కాదు. నిజ దూరం అంటాం. ఇఫ్ సంథింగ్ ఈస్ ఎవరైనా చెప్పారనుకోండి, ఇట్స్ ఎ లై అనకుండా ఇంకో రకంగా అనొచ్చు. దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. అది నిజ దూరంగా ఉంది. అంటే నిజం కాదు. ఫార్ ఫ్రమ్ క్రాకింగ్ అంటే క్రాక్ అవ్వదు. అంటే ఆ మాస్క్ నువ్వు తీయలేవు. ఏంటి ఆ మాస్క్? ఇన్విన్సిబిలిటీ. అంటే ఎవరు ఓడించలేని మాస్క్. అంటే ఎవరు ఓడించలేకుండానే ఇంకా ఉన్నాడు. అంత ఈజీగా తనెవరు క్రాక్ చేయలేరు అని అర్థం. దట్స్ ఇట్ అమ్మా. సో, నేను నా మనసులో ఉన్న భావాలన్నీ ఇందులో కనిపించాయి. ఎందుకంటే మనం చూస్తాం. ఐ యామ్ స్టిల్ ఎ రోజర్ ఫెడరర్ ఫ్యాన్.
ఒక టెన్నిస్ నేను ఫాలో అవుతాను. ఎక్కువగా నాకు బాగా నచ్చేది రోజర్ ఫెడరర్ యొక్క ఆట. కానీ ఫర్ సమ్ రీజన్ దిస్ గై ఈజ్ సూపర్బ్ జోకోవిచ్. ఒక వేరే ప్లేయర్‌కి ఫ్యాన్ అయినప్పటికీ కూడా దీని యొక్క గొప్పతనాన్ని మనసు ఎప్పటికీ వీళ్ళిద్దరు ఆడితే ఫెడరర్ గెలవాలని కోరుకుంటాను. అందులో డౌట్ లేదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ యూ జస్ట్ కాంట్ స్టాప్ అప్రిషియేటింగ్ హిమ్. ఎంత వద్దనుకున్నా దీన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేవు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సాధించిన దానికంటే తక్కువ ఏజ్‌లో ఇంకా ఎక్కువ సాధిస్తున్నాడు తను. వాళ్ళిద్దరి గొప్పతనంలో తను మరుగున పడిపోయాడు. సో దిస్ ఈస్ ఎ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద మోడర్న్ డే గ్రేట్ నోవాక్ జోకోవిచ్. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.